మన ఇంటి చుట్టూరు చదకి ఫుడ్ లేదనుకోండి ఇంటి మీద వచ్చి పడుతుంది. సో మనకు మంచి గార్డెన్ అన్నీ నీట్గా ఉండి, ఇప్పుడు చాలామంది ఫారినర్స్ ఏం చేస్తారంటే మిగిలిపోయిన చెక్కలు ఉంటాయి కదా, తవ్వేసి ఒక దగ్గర పాతేస్తారు, అక్కడికి వెళ్తుంది. అలా దానికోసం కూడా ఆలోచిస్తారు, అప్పుడు అది ఇటువైపు రాదనమాట. సో మనకి సిటీస్లో నేలే కనబడట్లేదు కదా, వర్టికల్లీ కూడా వెళ్తున్నాయి. గాల్లో వస్తుంది చద, గాలి నుంచి వస్తుంది, కింద నుంచి కూడా వస్తుంది, గాలి నుంచి కూడా వస్తుంది చద. ట్రీట్మెంట్ చేయాల్సిందే. స్ప్రెడ్ అవుతుంది గాలి నుంచి, ప్రూవ్ అయింది. యూ కెన్ చెక్. టర్మైట్స్ ఇంటికి ఎలా ఏ రకంగా అటాక్ చేస్తున్నాయి? లిఫ్ట్లో వచ్చి మీ లిఫ్ట్లో వస్తుంది. వాటి జనరేషన్ అన్నిటికన్నా ఫాస్ట్ ప్రపంచంలో. మీరు చెప్పిన ఆయిల్ ట్రీట్మెంట్ మోడర్న్ అపార్ట్మెంట్స్లో చెదులకు కూడా పనిచేస్తుందండి. వుడ్కి ఇప్పుడు నేను చెప్పినంత వుడ్కి అంటే ఇప్పుడు వచ్చేది ఇంజనీర్డ్ వుడ్ కదా, దానికి ప్లైవుడ్కి నేను ఎప్పుడు చేయలేదు కూడా, ఇంట్రెస్ట్ కూడా లేదు. రీప్లేస్మెంట్ ప్లైవుడ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? నేను దాని ఫ్యాక్టరీకి వెళ్ళాను రాజస్థాన్లో. ఇట్ ఈస్ బేసిక్లీ వుడ్ నుంచి వచ్చే చెత్త ఉంటుంది కదా, చెత్త వేస్ట్ అవన్నీ రెజిన్లో కలిపి ప్రెషర్ పెట్టేస్తారు. సో ఇప్పుడు ఇగోండి, ఇక్కడుంది వుడ్, ఇందులో వేస్తానా పార్ట్ ఉంటుంది ఒకటి, అది ఒక చెట్టుకి ఆ వైట్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎంత ఎక్కువ ఉంటే అంత చెదలు వస్తాయి, స్వీట్గా ఉంటుంది. అయితే వుడ్కి మనం షేపింగ్ ఇచ్చేటప్పుడు, గ్రేడింగ్ చేసేటప్పుడు ఆ వైట్ పార్ట్ ఉండకూడదు అంటారు, లోపల కలర్ ఉండాలి. కలర్ అంటే ఇష్టమైన కాదు, ఆ కలర్ అనేది గట్టితనం, ముదురు, సేవ. అది అలాంటి వుడ్ చూసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. ముదురు చెట్టు ఆ వైట్ పార్ట్లో చదలు వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను, ఇది వుడ్ బ్లాక్కి మేము ఆయిలింగ్, వాటర్ ట్రీట్మెంట్, ఆయిల్ ట్రీట్మెంట్, వ్యాక్స్ ట్రీట్మెంట్ చేసి లాస్ట్ జూన్ ఆర్ జూలైలో ఒక చెట్టు కింద పాతాము. 6 months తర్వాత తీసాము. ఆ వుడ్కి ఏం అవ్వలేదు. వుడ్ బ్లాక్, టీక్ వుడ్ బ్లాక్, అది కంట్రీ టీక్. ఆ వుడ్కి ఏం అవ్వలేదు. ఇట్ వాజ్ సేఫ్. దాన్ని కట్ కూడా చేసాను, లోపల కూడా రాటనింగ్. ఇప్పుడు కుళ్ళిపోవడం అనేది వాటర్ వల్ల కుళ్ళిపోయిద్ది, చెద పట్టేసి తినేస్తుంది, ఈ రెండు అవ్వలేదు దానికి. సో ఆయిలింగ్ అంత ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇంటి చుట్టుముట్టు గార్డెనింగ్ కూడా వుడెన్ ఫెన్సింగ్ చేసుకుంటే ఫెన్సింగ్ పోతుంది అప్పుడు. ఫెన్సింగ్ బదులు సమ్ స్క్రాప్, ఏదో వుడ్ లాగ్ ఉంటుందో, ఏదో వుడ్ పీస్ అలా పెట్టడం, పడేయడము. మీకు ఎక్కడైనా వుడ్ మొక్కలు దొరికాయి అనుకోండి, తీసుకొచ్చి మీ ఫామ్లో పడేసండి ఒక కార్నర్లో. ఇంకా మల్టిప్లై అయిపోతాయి, అదో ప్రాబ్లం. ఏమో మల్టిప్లై ఎలాగైనా అవుతుందండి. అక్కడ పడండి, ఏం పర్లేదండి. అది 1 acre ఫామ్లో 1 కోటి ఇది చూడలేరా? టర్మైట్స్ని పోషించలేరా? టర్మైట్స్ సాయిల్లో మీ మట్టిలో టర్మైట్ లేదంటే వేస్ట్, అది సాయిల్. టర్మైట్స్ లేదంటే అంత మంచిది కాదంటారు. చదువులుంటే అబ్బా చాలా మంచిది అంటారు. కోడిలు పెంచుకోండి, చదువు భూమిలో కోడిలు పెంచుకోవాలి. పొట్టమట్టి కూడా కలిపినా చదలు రావు. పొట్టమట్టి కలిపినా చదలు రావు, ఎందుకంటే చదలకి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ పొట్టమట్టి ఉంది, కొత్తగా. ఇప్పుడు జంతువులు చచ్చిపోయినాయి తినేది అదే కదండి, ఎవరు చదలు మైక్రోబయల్ యాక్టివిటీలో చదలు వుడ్ డికంపోజిషన్లో ఓన్లీ క్యారెక్టర్. ఈ వరల్డ్లో చదలు తప్ప ఏది వుడ్ని డైజెస్ట్ చేసే కెపాసిటీ లేదు. ఇప్పుడు చెక్కని తినేసి దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఏ జంతువుకి లేదనమాట, ఏ పురుగుకి లేదనమాట, ఓన్లీ చదకే ఉంది.
సో చదవ వల్ల బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు జంతువుల కళేబరాలన్నీ చెదల వల్లనే కదా. మ్మ్. అయితే ఇప్పుడు ఎక్కడో అడవిలో జంతువులు చనిపోతాయి రోడ్డు మీద, దానికి ఎవరు చేస్తారు చెప్పండి. వుడ్ డికంపోజిషన్ అనేది 100%. ఈగలైనా దోమలైనా ఉపయోగం ఉంటుంది కరెక్ట్గా చూసుకుంటే. ఈగలు దోమలు లేకపోతే మన శుభ్రత పెట్టుకోం ఎన్వైరన్మెంట్లో. అది ఇండికేటర్స్. వీటన్నిటికన్నా ఎర్త్ని ఎక్కువ డ్యామేజ్ చేసేదే మనం, వాటి గురించి మాట్లాడుతున్నాం. అంటే మనం ఇప్పుడైపోయాం అలాగా. మనం లేకుండా కూడా ఏమి కాదు. మనం లేకుండా ఏం కాదు. మనం లేకపోతే అవి బతుకుతాయి కానీ అవి లేకపోతే మనం బతుకుతాం. అంటే యాక్చువల్లీ మన స్పీషీస్ హిస్టరీ తెలుసా మీకు? మన స్పీషీస్ క్యారెక్టర్ ఏంటో తెలుసా మీకు? అన్నిటి చెడదొబ్బడం. ఎందుకు సైంటిఫిక్గా దీనికి ఇప్పుడు హ్యూమన్ స్పీషీస్ ఏంటి? హోమోసెపియన్స్ కదా. ఎస్. సో హోమోసెపియన్స్ లాగా ఇంకో 6 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటుంది మనుషుల్లాగే. మన స్పీషీస్ ఏం చేసిందంటే ఆ 6 టైప్ని చంపేసింది. అంతా మన వాళ్ళే ఉండాలని చెప్పి హోమోసెపియన్సే మిగిలిపోయినాయి. సో మన కోర్ క్యారెక్టర్ అది. అందుకే ధర్మము నిజాయితీగా అన్నీ పెట్టారనమాట మన జాతి. లేకపోతే మన మెయిన్ క్యారెక్టర్ అదే. వేరే దీన్ని లేపేయడము, డామినెన్స్. ఇది మీరు కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి దీని మీద. హోమోసెపియన్స్ ఎలుకలు కూడా సబ్జెక్ట్. ఎలుకలు డ్యామేజ్ చేస్తాయి. మన ప్లింత్ లేపుతాం కదా, ప్లింత్లో రాళ్ళు ఎంత టైట్గా మనం ప్యాక్ చేస్తామో, ఎంత దగ్గర రాళ్ళు కడతామో ఎలుకలు రావు. సెకండ్, ఎలుకలకి మోటార్ వాడామనుకోండి, మధ్యలో సిమెంట్ అయినా సున్నమైన మట్టి అయినా ఏదైనా వాడితే దాన్ని తవ్వేస్తుంది. కానీ రాయిని తవ్వడం కష్టం, తవ్వదు రాయిని. సో మన రాయిది దగ్గర మేసనరీ చేసుకుంటే ఎలుకలు రావు. సెకండ్, హైట్ కట్టాలి 2.5 feet. ఎలక కింద నుంచి వస్తుంది ఎప్పుడు. మనం ఇప్పుడు లోపల ఫిల్లింగ్ కూడా రాళ్ళు చేస్తాం కాబట్టి ఎలుకలు రావు. ఇంకా ఊర్లో ఏం చేస్తారంటే ఈ ఫిల్లింగ్ చేసేటప్పుడు లోపల గాజు ముక్కలు వేసేస్తారు. అది మేము ఎప్పుడు చేసే అవసరం రాలేదు మాకు. ఇలా చేస్తే మాకు ఎలుకలు అయితే రావట్లేదు మట్టి గోడలకి. కింద నుంచి మట్టి గోడలు కట్టేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ ఉంది, ఇది మనం కింద నుంచి కట్టాం కాబట్టి దీంట్లో ఎలుకలు వచ్చేస్తాయి. దాని హైట్ కన్నా ఎక్కువలో ప్లింత్ లేదు కాబట్టి అవసరం లైమ్ కలపచ్చు, అవసరం ఉండదు. యాక్చువల్లీ మీరు ఆ జిల్లెడాకులు కూడా మనం బాయిల్ చేసి ఆ కషాయం కూడా వేయచ్చు. చదలు, పురుగులు, జిల్లెడాకు కషాయం. జిల్లెడాకులు ఊరికే దొరుకుతాయి కదా. దాని పాలు తీయాలని చాలా టైం పట్టేస్తుంది. మొక్కలు కోసి కొండలో బాయిల్ చేసేయడం. అది మీరు మట్టిలో కూడా కలిపేయచ్చు. జిగట్ కూడా వస్తుంది దానివల్ల. మట్టిలో జిగట్ ఉంటుంది. జిగట్ కూడా వస్తుంది, ఇది కూడా. అందుకే ఆకులు బాయిల్ చేస్తే చేద్దాం. డోలా మట్టి పెట్టి ఎలుకలు ఆయన కిచెన్ ఆర్గానిక్ కిచెన్ కదా అయింది. చెప్పండి. ఎలకల వల్ల ఉంటాయి నాకు తెలిసి ఉండాలి. ఎలకల వల్ల, కాక్రోచ్ వల్ల. ఇప్పుడు ఏదైనా సైంటిస్ట్ ఏదైనా ఎలకలు మెడిసిన్ తీసుకురావాలంటే ఫస్ట్ ఎలకల మీద ట్రై చేసి అట్లా పనికొస్తుంది. బోల్డ్ పురుగుల్ని ఏవో తినేస్తాయి ఎలుకలు. అంతా లైఫ్ సర్కిల్, అంతా ఫుడ్ సైకిల్ ఇదంతా. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.